సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు స్థానిక సంఘంలో జరుగుతున్న బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ బలపరచబడుతూ మా కొరకు ఆ ప్రోత్సాహాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ దాని కొరకు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారండి. విలువైన సంగతులు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు తన కృపను బట్టి మనల్ని ప్రేమించి ఈరోజు ఆయన గ్రంథము నుండి విలువైన మాటలు మనం నేర్చుకునే అవకాశాన్ని తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించున్నారు. ఆ మాటలను మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లోనికి మనం వెళతాం. మహాపరిశుద్ధుడు మహాకరుడు పరమందు ఆశీనుడు అయిన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. గడిచిన గురువారం నుంచి గురువారం దాకా మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈ రాత్రి బైబిల్ క్లాసులో మీ మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, బోధించడానికి మాకిచ్చిన ఈ సమయానికి మీకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. చేరువచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వినే చెవులు, గ్రహించే హృదయాలు ఇవ్వండి. మరి తండ్రి, ఆ మాటలు వినుచుండగా అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మా జీవితాలను మలుచుకొని మరి ఎక్కువగా ప్రోత్సహింపబడి ఆసక్తితో మీ జ్ఞానంలో ఎదుగుతూ మరి తండ్రి మనస్ఫూర్తిగా మీ పనిని చేయగలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి. నిర్లక్ష్యత మరి తండ్రి, అవిశ్వాసము, బలహీనత మాకు దూరపరచమని, మరి మీ పనిలో ఎలాగైతే వెనకబడి ఉంటున్నామో అలాగే మీ మాటల ద్వారా బలపరచబడి ముందు కొనసాగడానికి మరింత ఉత్సాహంగా మీ పనిలో మేము తండ్రి అభివృద్ధి చెందడానికి సహాయంగా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆదరించి బలపరిచి కాపాడతారని వేడుకుంటూ ఈ వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని మాకిచ్చినందుకు మరి తండ్రి స్తోత్రాలు. మరి మీ వాక్యాన్ని వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం జ్ఞానమును మాకు అనుగ్రహించమని, మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. చెప్పే మాటల మీద మీరు జాగ్రత్తగా మనసు పెట్టాలని కోరుతూ, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నానని దావీదు మాట్లాడుతున్నాడు. ఆ యజమానుని కుమారుడు ఎవరో? సౌలు యొక్క కుమారుడు ఎవరో? యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకి తండ్రి ఆస్తి ఇప్పించాడట. ఎవరో? దావీదు. ఇది సౌలు సేవకుడైన సేబాతో ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని ఎవరికి ఇప్పించాడట? అతని కుమారుడికి మెఫీబోషెతుకి ఇప్పించి ఉన్నానని సేవకుడితో చెప్తున్నాడట. అంటే ఆ సొత్తంతా చూసుకునేది ఎవరంటే సేబాయే. కాబట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవరన్నా ఉన్నారని అంటే విచారణ చేసినప్పుడు మెఫీబోషెతు కనిపించాడు. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్తాం, రాసుకొని పాఠం. సొత్తు ఏమి ఇప్పించాడట? సొత్తంతటిని ఇప్పించాడట. ఎవరికే? మెఫీబోషెతుకి. దేనిని బట్టి? యోనాతాను చేసిన ఉపకారమును బట్టి. అంటే బ్రతుకుండగా వారి స్నేహబంధం అన్నమాట.
ఒకసారి యోబు గ్రంథం 31 వచ్చి 31 అధ్యాయము 25 వచ్చినని చదువుతాం. నా ఆస్తి గొప్పదని గాని యోబు గారు మాట్లాడుతున్నారు. నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల. ఎవరో యోబు మాట్లాడతారు. ఎలా సంతోషించిన ఎడలని అన్నాడు చూడండి. నా చేతికి సొత్తు, చూడండి, విస్తారము సొత్తు దొరికెనని గాని. సొత్తు అనగేంటి? ఆస్తి. ఓకేనండి, సొంత సంపాదన అన్నమాట. అంటే తను సంపాదించుకునేది అవ్వచ్చు. ఆస్తి అనేటప్పటికి తండ్రి గాని ఇచ్చినది అవుతుంది. ఏది? ఆస్తి. అవునా? అందుకనే ఈ మాటలో ఇక్కడ వివరిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల. ఎవరో యోబు చెప్తాడు. అంటే ఆస్తి ఉంటే సంతోషిస్తారా, ఎడతారా? అమ్మా, అయ్యి బాబు నాకు డబ్బు ఎక్కువైపోయిందని ఏడ్చి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అప్పు ఎక్కువైపోయిందని ఏడ్చి వాళ్ళు ఉంటారు. అసలు చేతిలో డబ్బులు లేవని ఏడ్చి వాళ్ళు ఉంటారు. బాధపడేవారు ఉంటారు తప్ప. కానీ డబ్బు ఎక్కువైపోయిందని బాధపడే వాళ్ళు ఎవరో లేరు. ఒకవేళ అలా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అనుభవించడం చేత కాని వారు, దుర్వినియోగం చేసుకుంటున్న వారు బాధపడతారు. నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని. ఎవరో యోబు చూసి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు. ఎవరి తట్టు? సూర్యుడు తట్టు గాని చంద్రుడి తట్టు గాని చూచి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడల. ఇవాళ సొత్తు ఉన్న వాళ్ళు అందరి పని ఇదే. ఆస్తు ఎక్కువైన వారి అందరి పని ఇదే. అవునట్టు కాదంటారా? ఆలోచించండి. ఇదిగో పండగ జరుగుతుంది. ఉదయం లేవగానే సూర్యుడికి నమస్కారం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఆలోచించండి. అంటే సూర్య నమస్కారం అంటే సూర్యుని ఏం చేస్తున్నారు వారు? పూజించి ఆరాధిస్తున్నారు అన్నమాట. ఆ నమస్కారం ఎవరికి చేయాలి? వాటిని సృష్టించిన కర్తకు చేయాలి. ఓకేనా? చూడండి, వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకునే ఎడలను. చూడండి, పరమునందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును. ఎలా అవుతున్నాడట వేషధారి? వాటిని ముద్దు పెట్టుకుని హృదయంలో ప్రేరేపింపబడి ఏం చేస్తున్నాడట? వేషధారి వలె దేవుడికి అవుతున్నాడు. అంటే ప్రకృతులు దేనికి నమస్కరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దృష్టికి ఎవరో పైకి ఎలా కనబడుతున్నారు? భక్తి పరువులాగానే కనపడుతున్నారు, యథార్థ పరులాగానే కనపడుతున్నామని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడి దృష్టికి ఎలా ఉన్నాం? అది ఇవాళ ఆస్తి ధనము ఎక్కువైన వారి పరిస్థితి ఎలా ప్రేరేపింపబడుతుందంటే ఏదైనా దేవుడు అన్నట్టుగా ప్రేరేపింపబడుతుంది తప్ప. కానీ సృష్టికర్త ఎవరో ప్రేరేపింపబడే వాళ్ళు. అందుకని విస్తారమైన సొత్తు నాకు దొరికిందని నేను సంతోషించను అని చెప్తాను. మీకు అర్థమవుతుందా? ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన 2వ అధ్యాయం, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదా. అర్థమవుతుందా? దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాటలే. ఏమన్నాడు? నన్ను అడుగుము, చూడండి, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది కీర్తనగారుడైన దావీదు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగా ఇచ్చేదనని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? అవునా?
దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదుకి దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే రాజు గనక సమస్తాన్ని ఇస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఒకసారి 7 వచనం చదివితే మనకి క్లారిటీ అవుతుంది. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకెలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేను నిన్ను. ఎవరిని? దావీదునా? ఆ మాట దావీదుకి వర్తించేదా? ఎవరి గురించి? యేసుక్రీస్తుని, ఈ లోకానికి రాబోయే నిజమైన రాజుల గురించి మాట్లాడుతున్న మాటలో. అందుకని అన్నాడు, నేడు నిన్ను కని ఉన్నాను అని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడట? కుమారుడు గురించి. ఎవరా కుమారుడు? క్రీస్తు. ఓకేనా? ఇప్పుడు 8వ వచనం చదువు. నన్ను అడుగుము, జనములను. అది తండ్రి క్రీస్తుకు జనములను స్వాచ్ఛముగా వేస్తున్నాడట. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని తండ్రి కుమారుడు గురించి మాట్లాడతాడు. అంటే సర్వం ఎవరిదని అర్థం? అది సమస్తము ఎవరికి అప్పగించాడని అర్థం. ఇంతగా చెప్పాలంటే పరమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డదని యేసుప్రభు ఎప్పుడు మాట్లాడాడు? తిరిగి లేచిన తర్వాత. అవునా? తిరిగి లేచిన తర్వాత సర్వము మీద నాకేముందన్నాడు? ఇచ్చిన వాడు ఎవరన్నాడు? అసలే ఒక మాట అర్థం చేసుకుంటే, ఆయన ఈ భూమి మీదకి రాకముందే ఆయన గురించి ప్రవచనంలో సమస్తమును ఇస్తానని తెలియపరిచాడు. మీరు అర్థం చేసుకోండి. ఒక మాట మనం చదువుతాం. యెషయా గ్రంథం 43 అధ్యాయం. యెషయా గ్రంథం 43 అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. 43 అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడులకు యెహోవా. అంటే యాకోబును సృజించింది ఎవరట? యాకోబును సృజించింది ఎవరట? యెహోవా. యాకోబుతో చెప్తున్నాడు. అంటే యాకోబుతో అంటే ఎవరితో చెప్తున్నాడు? ఆయన సంతతితో చెప్తున్నాడు. నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా. అంటే ఆ యాకోబు సంతతి అయిన ప్రజలకి మూలానికి అర్థం చేస్తున్నాడు. ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను. అది ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి నేనేం చేశాను? అది నేను నిర్మించిన వాడు నేనే, నిన్ను విమోచించిన వాడు కూడా మరొక దేవుడు లేడని అర్థం. అది భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఎవరిని పిలిచాడట? ఇశ్రాయేలుని ఎలా పిలిచాడట? యాకోబుకి ఇశ్రాయేలు పేరు పెట్టి పిలిచాడట. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అది ఇశ్రాయేలు ఎవరి సొత్తట? అది సొత్తు అంటే ఏంటనుకున్నా? ఆస్తి, సంపద. అవునా? అంటే ఇప్పుడు దేవునికి ఆస్తి ఉంది. ఎవరో? ఆయన ప్రజలు, ఆయన సొత్తు. మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఆస్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన పిల్లలన్నమాట. ఇవాళ మనం కూడా వివాహం అయింది, మంచి భార్య వచ్చిందని సంతోషించే భర్త, మంచి భర్త వచ్చాడని సంతోషించే భార్య స్త్రీ ఉంటుంది. అవునట్టు కాదంట? ఆ సంతోషాలు, ఆనందాలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఆనందాలకు అవధులేవు. కానీ సంవత్సరాలు గడిచే కొలది వారు వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి తెలుసా? వారు ఫలించడం అంటే అర్థం ఏంటి తెలుసా? గర్భఫలాలు రావడం. ఓకేనా? ఇప్పుడు ఆ గర్భఫలం లేదనుకో, వీళ్ళు ఎంత ఎదిగితే ఏంటి? అవునా? ఎంత ఉంటే ఏంటి? నా భార్య స్నేహితురాలు ఎప్పుడూ ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. పాపము వీరితో కలిసి చదివింది. తను చాలా తెలివైనవి, జ్ఞానవంతురాలు, స్కూలు కాలేజీ స్నేహితురాలు అన్నమాట నా భార్య. ఆ స్నేహితురాలు 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఎక్కడ నెంబర్లు దొరికినవి కానీ 10 సంవత్సరాల తర్వాత నెంబర్లు ఎత్తుకుని మాట్లాడుకుంటే హ్యాపీగా అందరూ పరిచయాలు చేసుకున్నారు. పరిచయాలు చేసుకున్న వాళ్ళు అందరికీ గర్భఫలాలు ఉన్నాయి. ఎంతకి అందరి నెంబర్లు ఎత్తికి అందరినీ ఓ ఫోన్ కాల్లోకి తీసుకొచ్చి మాట్లాడిన ఆవిడకి గర్భఫలాలు లేవు. ఆ విషయంలో పాపం ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. వీళ్ళు మాట్లాడుకుంటారు. నేనండి
తన ఫ్రెండ్ అంటున్నారు అనమాట, రమణ దేవుడు మాకు గొప్ప ఆస్తి ఇచ్చాడు, మంచి పొజిషన్ లో ఉన్నాం, నా హస్బెండ్ మంచి జాబ్ చేస్తున్నాడు, ఏ లోటు లేదు, హ్యాపీగా ఉన్నది జీవితం. కానీ మా జీవితంలో ఉన్న లోటు ఏదైనా ఉన్నదంటే పిల్లలు లేరు అని చాలా బాధగా చెప్పింది. ఆస్తి ఉన్నదన్న ఆనందం కంటే, మంచి స్థితిలో దేవుడు పెట్టాడు అన్న ఆనందం కంటే ఏది కృంగదీసింది, ఏది బాధించింది అని అంటే గర్భఫలం. అంటే ఈ మాట తండ్రి అయిన దేవుడే ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నాకు యెహోవాను నేనే, నిన్ను విడిపించిన వాడు నాకు యెహోవాను నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తుగా చేసుకున్నాను అన్నాడు. అంటే తన బిడ్డలాగా చేసుకుంటాడు. అంటే ఇశ్రాయేలుగా బిడ్డలే ఆయనకు ఆస్తాను అనుకున్నాడు, కానీ ఆస్తే ఆయన మీద తిరగబడింది కొన్నిసార్లు. ఇవాళ మనం కూడా మన బిడ్డల్ని ఆస్తిగా భావిస్తాం. పిల్లలు ఉన్నారండి, ఏముంటే లేకపోతే ఏంటండి, వారే మాకు నిజమైన ఆస్తాను. నిజమే, అలా మురిచిపోయే పరిస్థితి అందరిలో మనం చూస్తాం. కానీ భౌతికమైన ఆస్తి అయినా, గర్భఫలమైన ఆస్తి అయినా ఇవ్వాల్సిన వారు ఎవరో దేవుడే తప్ప, కానీ ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ యాకోబు యాసావుకు తెలిసి తల్లి మాటకి వెళ్ళిపోయాడు, మామగారు బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు, లాభం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు. మరలా అక్కడ 14 సంవత్సరాలు పనిచేసి భార్యల కోసం 14 సంవత్సరాలు కొలువు చేసి కష్టపడి పనిచేసి కొన్ని సంవత్సరాలు ఉండి ఆస్తిని సంపాదించుకుని విస్తారమైన ఆస్తి పెట్టుకుని వెళ్తాడు అన్నమాట ఎవరి దగ్గరికి, అన్నగారిని కలవడానికి. అసలు ఎంత విస్తారమైన ఆస్తి. మరి ఒంటరిగా వెళ్ళినోడు ఎలా వృద్ధి పొందాడు అనుకున్నారు? దేవుని సహాయం. అంటే దేవుడి తోడు నరుడుకుంటే ఏ స్థితిలోకైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకని అన్నాడు, నిన్ను పేరు పెట్టి భయపడకో, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు నాకు యెహోవాను నేనే, నీవు నా సొత్తు అని మాట్లాడు. అంటే దేవుని సొత్తు ఎవరో ఇశ్రాయేలు. ఓకేనా? దేవుని సొత్తు ఎవరో భక్తులే. కాబట్టి ఆయనకు విధేయులై ఉండవలసిన అవసరం ఉంది. ఒక మాట మీకు చూపిస్తాను. 61 వచ్చిన 8వ వచనం చదువు. 8వ వచనం. యాలయనగా న్యాయము చేయక యెహోవాకు ఎవరికి ఇష్టమట? న్యాయం చేస్తాడు తప్ప అన్యాయం శత్రువుకైనా సరే ఆయన ప్రజలకైనా సరే న్యాయమే చేస్తాడు తప్ప అన్యాయం చేయడు. న్యాయము చేయడం యెహోవాకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట అది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరికైనా న్యాయం చేస్తాడు, ఆయన ప్రజలు అన్యాయం చేస్తే అసహించుకుంటున్నాడట. ఎందుకని? ఆయన ప్రజలుగా ఉన్నారు కానీ ఆయన భేదం లేదు, ఆయన లక్షణాలు లేవు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలు పుట్టిన తర్వాత ఏ చిన్న చిన్న చిలిపి చేష్టలో అల్లరి పనులు చేస్తున్నప్పుడు అంతా మీ నాన్న పోలికారా, నువ్వు అన్ని మీ నాన్న లక్షణాలుగా, లేకపోతే మీ తాతలాగే నువ్వు ఉన్నాను ఎప్పటికి ఏమవుతూ ఉంటాం? అవునంటారు కదంటారా? అంటే మొత్తం మీద అందరినీ కవర్ చేస్తున్నాడు, వచ్చినోడు ఇది ఒకడం అనేసి మనం ఏం చేస్తాం? సంతోషపడతాం. ఇప్పుడు ఇవాళ దేవుడి బిడ్డలుగా మార్చబడి దేవుడి సన్నిధికి వచ్చిన మనం దేవుని లక్షణాలు మనలో ఏర్పడతాం. ఆయన న్యాయమును ప్రేమిస్తున్నప్పుడు, న్యాయముడు చేస్తున్నప్పుడు ఆయన బిడ్డలు ఏం చేయాలి? అప్పుడు వారిని చూసి సంతోషపడతాడు. ఆయన నా బిడ్డలు నా లక్షణాల్లో ఎదుగుతున్నారు అని. కాబట్టి ఆయన బిడ్డలుగా పిలవబడడం కాదు, ఆయన బిడ్డలుగా మన లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఒకవేళ అన్యాయం చేస్తే ఆయన ఏం చేస్తున్నాడట? అసహించుకున్నాడట. నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన. అది అంటే అన్యాయం చేస్తే ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నమాట, ఖండించేవాడు దేవుడు. తన ప్రజలు న్యాయం తప్పినప్పుడు ఊరుకున్నవాడేమి. ఇవాళ మనము కూడా
క్రీస్తుని ఎరిగి సత్యంలోకి వచ్చిన తర్వాత వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మన క్రియలకు కూడా ఏమున్నది అన్నాడు, ఫలం. కాబట్టి ఆ క్రియలు ఇక్కడ భూమి మీద ఉండగానే సంఘంలో మనం సరిదిద్దుకున్నట్లయితే మనం పొందుకునే ఫలం శ్రేష్టంగా లేదు. నా ఇష్టం వచ్చిన బోధ నేను వింటాను, నా ఇష్టం వచ్చిన బోధ నేను చేస్తాను, న్యాయం అన్యాయంతో నాకు పని లేదు, నాకు నచ్చింది ఇలాగే వెళ్తానని అనుకుంటే ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇర్మియా గ్రంథం 12వ వచనం 10వ వచనం. చూడండి, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలు. ద్రాక్ష తోటలను కాపాడడానికి ఎవరు పెట్టాడట? కాపర్లు పెడితే ఏం చేశాడట? కాపర్లందరూ కాపాడవలసిన వారు ఏం చేశారట? అనేకులు ఏం చేశారట? ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేశారట. ఎవరో కాపరులు. కాపరి ఏం చేస్తాడో అంతే కదా. కాపరి ఏం చేయాలి? కాపాడాలి. ఏం చేస్తున్నారట? పాడు చేస్తున్నారట. దేనికి కాపర్లు వీరు? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటని ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలు ద్రాక్ష తోట అని పిలిచాడు. ఓకేనా? నేను ఐగుప్తులో ఉండి ద్రాక్షవల్లిని తెచ్చి తిని అది మంచి నేలలో నాటి తిని కానీ అదేం ఫలించింది? కారు ద్రాక్ష, చేదు ద్రాక్షలు ఫలించింది. అదే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, పనికి మాలిన చెట్టున మంచి ఫలాలు ఫలించవు. ఏ మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు అని మాట్లాడాడు. కాబట్టి ఇశ్రాయేలుడు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు పిలిచిన వారి బీజాలతో రావాలి, వచ్చిన తర్వాత పిలిచిన వారి బీజాలతో ఏర్పడాలి. కానీ మీరు ఏం చేస్తున్నారో? పేరు మీద యెహోవా చెప్పుకుంటున్నారో లక్షణాలు అన్యులువి. కానీ వారిని కాపాడడానికి ఎవరిని పెట్టారట? కాపర్లు. అంటే కాపరు కూడా ఏం చేశారట? ఆయన పొలాన్ని, ఆయన ఆ ద్రాక్ష తోటని అక్కడ ఒక మాట అన్నాడు, నా సొత్తును ఏం చేశారు? పాడు చేసి చెరుపు వేసి ఉన్నారు అని మాట్లాడతారు. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూడండి. ముప్పై 34వ వచనం. రెండవ వచనం మనకు ఆ వచనం అర్థం అవ్వడానికి. నరపుత్రుడా, యెహెజ్కేలు 34వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుమని యెహెజ్కేలుతో, ఆ ప్రవక్తతో దేవుడు చెప్తాడు. ఎవరికి ప్రవచించాలట? ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. చూడండి, ఈ ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు. వారు కడుపు నింపుకోకూడదు, పంపిన వాడే నింపుతాడు కడుపు. వచ్చిన వారు ఏం చేయాలి? అప్పగించిన వాళ్ళు మందకాయ. ఓకేనా? కానీ మందకాయ కూడా కొడుకు నింపుకుంటూ తిరిగారు అనుకో, ఎవరికి శ్రమంట? ఆ కొడుకు నింపుకున్నవాడికి. అంటే కొడుకు నింపుకున్నవాడు దేని మీద ఆడతాడు దృష్టి? తన మీద నింపుకుంటాడు. దేని మీద అట్టడో? అప్పగించిన మంద మీద పెట్ట. ఓకేనా? 3వ వచనం. కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. ప్రశ్న చూడండి, మీరు తినడం కాదు, ఏం చేయాలి? అది సురక్షితంగా కాయాలి. మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి, అది కొడుకు మీద ఉన్నవాడు మనసు ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? అందుకే రోమపత్రికలు అంటాడు, దేవుని రాజ్యం భోజనము
మన కడుపు నింపుకునే కాపరులుగా, ఉండకూడదు. పొట్ట కోసం సేవ చేసే సేవకుల్లా ఉండకూడదు. మనం వచ్చింది ఎవరి కోసం? దేవుడి కోసం, దేవుడి పని కోసం వచ్చి. అవునా? మనం నిజమైన కాపర్లుగా ఉండాలంటే అప్పగించిన వాడి మీద మనసు పెట్టాలి, నమ్మకమైన సేవ చేయాలి. ఎందుకని మనం ఎవరో కాపర్లు, మన ఎవరే? ఆయనది పిలిచి అప్పగించిన ఉండేది. అవునా? కాబట్టి మనం మనసుది ఏ మీద ఉండకూడదు? కాలుతుంది, లోటు ఉంటుంది. ఇచ్చిన వాడికి తెలియదా మనకి ఏ లోటు ఉందో? కానీ అలా ఆలోచించకుండా యజమానుడు పక్కనెట్టి పొడుపు కోసం ఆలోచించుకుని, జీవితం కోసం ఆలోచించుకున్న వాడితో ఇక్కడ ప్రవచిస్తున్నాడు, ప్రవక్త ద్వారా ప్రవచింపమంటున్నాడు. చూడండి, మీరు క్రొవ్విన గొర్రెలను చూడండి. వధించి, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వులు తిని బొచ్చులు బొచ్చులు కప్పుకుంటున్నది. కప్పుకుంటున్నారట. గొర్రెలను మేపరు, చూడండి, గొర్రెలు ఏం చేస్తలేదు? మేపట్లేదు. అది బలహీనమైనవి అలాగే ఉంటున్నాయి, బలిసినవి ఈ లోటులోకి వెళ్ళిపోతాయి. అవునా? అంటే దాని అర్థం ఏంటి అమ్మా? వాటి అర్థం ఏంటి? క్రొత్తగా వచ్చిన వారిని వాక్యంలో బలపరచు. ఓకేనా? ఇప్పుడు గొర్రెలు ఎవరండి? ఆత్మ కాదా? సంఘానికి వచ్చిన ఆత్మలను ఏం చేయాలి? మేత ఎట్టి మేపాలి. ఏది మేత? వాక్యము. అది. ఓకేనా? ఈ ఆత్మీయ గొర్రెలకి ఆహారం ఏది? వాక్యం. ఇప్పుడు బలంగా ఉండాలండి ఏం చేయాలి? వాక్యాన్ని వాక్యం బలంగా చెప్పాలి. అంతేనా? ఇప్పుడు ఏమవుతాయి? బలపరచు. బలపడతాయి. ఇప్పుడు క్రొవ్వు ఉన్నాయని అన్నాడు కదా, ఆల్రెడీ ఏమైనవి అవి? వాక్యంలో బలపడినవి. వారికి తగ్గకుండా వాక్యాన్ని సేవకుడు పనేది. అంటే అనుదినము వాక్యాన్ని చెప్పడానికి ప్రయాసపడాలి. సేవకుడుకున్న లక్షణం అది. కానీ ఏం చేస్తున్నారట? బలిసిని వాటిని క్రొవ్వుని తినేసి బొచ్చుని కప్పుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? మాట అంటే బాధపడదు. వచ్చిన చందాలు పాలుగులు తింటారు తప్ప ఏం చేస్తలేదట? వాక్యం చెప్పు. ఆత్మక ఆహారం అందుతుందో లేదో, వాక్యం అవసరమైనట్టుగా చెబుతున్నాడో లేదో తెలుసు. అందుకే ఇందాక ఒక మాట అన్నాడు యెషయా గ్రంథం, యెహోవానకు నేను న్యాయమును చేయుట నాకు ఇష్టం. నాకు ఇష్టం. అంతేనా? న్యాయము చేసేవాడిని న్యాయము చేయడం నాకు ఇష్టం. అన్యాయం చేసేవాడిని. అసహాయించుకుంటాను. ఇప్పుడు న్యాయం చేస్తున్నారా? కాపర్లు అన్యాయం చేస్తున్నారా? కాబట్టి సువార్తికుడు ఆలోచించుకోవాలి. న్యాయమైన సేవ ఏదైనా ఉంటుందంటే ఆత్మలను బలపరిచేలా వాక్యాన్ని అందించాలి. అవునంటారు కదంట, అది న్యాయమైన పని. అన్యాయం ఏంటి తెలుసా? ఆత్మకు ఆహారం అందుతుందో లేదో తెలియదు. అసలు సంఘం బలహీనం అవుతుందో బలపడుతుందో తెలియకపోతే అర్థం చేసుకుంటాం, దేవుడు లెక్క ఉంటాడు. అందుకనే వాడు చెప్తున్నాడు అన్నమాట, బలహీనమైనవి బలమైనవి గుర్తించాలి సంఘం. ఓకేనండి? అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా. అర్థమైన వారికేమో ఇంకా బలపరిచేలా చెప్పాలి, అర్థం అవని వారికేమో ప్రోత్సహించి మరి ఆ తెలివికి ఆ జ్ఞానానికి కాపరి ఎదగాల. బలహీనమైన వాటిని బలహీనమైన వాటిని మీరు బలపరచారు. ఏం చేయాలట? బలపరచాలి. రోగము గల వాటిని స్వస్థపరచారు. అంటే అర్థం ఏంటి? పాపం చేస్తున్న వారిని ఖండించి ఏం చేయాలి? వాక్యముతో మార్చాలి, స్వస్థపరచమంటే అది. అంటే బాప్తిస్మం పొంది సంఘంలోకి వస్తారు కానీ చాలా మంది క్రియలు సరిదిద్దుకోరు. అవునా కదా? అది ఆత్మీయ రోగం అన్నమాట. వాటిని వాక్యం ద్వారా ఏం చేయాలి? స్వస్థపరచారు. అది అంటే బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, మన మనసును మార్చుకోవాలి. మార్చుకోలేకపోతే ఏం చేయాలి అమ్మా? మార్చుకోకపోతే ఏం చేయాలి? బలపరచాలి. బలహీనమైపోతున్నారు వాళ్ళు, కుదిరినప్పుడు సంఘానికి వస్తున్నారు. అవునా కదా? వారికి నచ్చినప్పుడు వస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? క్రియలు వెనకలాగిపోతారు. అందుకే నా మాట చెప్తున్నాడు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి అంటే సంఘానికి దూరం అయిపోతున్న వారిని వెళ్ళి బలపరిచి తీసుకురావాలి. అది స్వస్థత. మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? అలా ఈ కాపరులకు అప్పగించిన పనిని ఏం చేస్తున్నారంటే చెప్పి వేస్తున్నారట. ఓకేనా?
అంటే ఇశ్రాయేలుని కాపరులు పాడు చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఆ ద్రాక్ష తోట పాత నిబంధనలు ఇశ్రాయేలు అయితే, క్రొత్త నిబంధనలు ఎవరు? యేసుప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్ష మీరు తీగలు. తీగలు. ఓకేనా? మీరు అంటే ఎవరు? అక్కడ అపోస్తులతో మాట్లాడాడు. అపోస్తులుడి కాలంలో బాప్తిస్మం పొంది క్రీస్తుడికి చేర్చబడిన వారందరూ కూడా ఆయన తీగుల్లోకే లెక్క వస్తారు. అవునా కదా? ఇప్పుడు ద్రాక్ష వల్ల ఆయన, ఇప్పుడు ద్రాక్ష తీగులకి ఏం కాయాలి? ద్రాక్ష పొడి. అది అంటే ఆత్మ ఫలాలు కాయాలి, శరీర ఫలాలు. అలా ఉంటే స్వార్థికుడు ఏం చేయాలట? బలపరచాలి, హెచ్చరించాలి, వాక్యంతో మేపాలి. దేని పక్కనెట్టాలి? పొట్ట పక్కనెట్టాలి. అవునట కదా? కొడుకు పక్కనెట్టాలి. తన గురించి ఆలోచించుకోకుండా మనసు ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద. సంఘం మీద, మంద మీద పెట్టాలి. మీకు అర్థమవుతుందా? మన మీద పెట్టుకుని మన కుటుంబం మీద పెట్టుకున్నాం అనుకో, మన అవసరతలే కనపడతాయి. అవునట కదండి? సంఘాన్ని ఆయన గొర్రెలను దృష్టిలో పెట్టుకున్నాం అనుకో, అక్కడ లోటు ఎక్కువ వెతుక్కోండి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 22 అధ్యాయం హెచ్కేలు గ్రంథం 25 వచ్చు. 22, 25 హెచ్కేలు సైలెంట్. 22 అధ్యాయం 25 వచ్చు. ఉగ్రత దినమందు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, నీకు వర్షము రాదు. రాదు. అందులో అందులో ప్రవక్తలు ప్రవక్తలో కుట్ర చేయుదురు. ఏం చేస్తున్నారట? కుట్ర ప్రవక్తలు ఏం చేస్తున్నారట? కుట్ర చేయుదురు. ఇందాక కాపర్లు ఏం చేస్తున్నారు? కొడుకు పెట్టుకుంటున్నారు. ఓకేనా? ప్రవక్తలు కుట్ర చేదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్టు వారు మనుషులను భక్షింతురు, సొత్తులను ద్రవ్యములను వారు పట్టుకుందరు. దానిలో చాలా మందిని వారి విధవరాండ్రుగా చేయరు. అందుకనే ఉగ్రత దినమందు నీకేమి రాదు? వర్షం రాదు. నీ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? కుట్ర చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు అని అంటే, ప్రజలను ఏం చేస్తున్నారట? మిరుగుతున్నారు. అంటే దాని అర్థం ప్రవక్త ఏం చేయాలి? ప్రవక్తలు ఏం చేయాలి? వాస్తవాలు ప్రవచించాలి. అవునా? అందుకనే మరొక చోట అంటాడు, మీ ప్రవక్తలో మాయలు కంటున్నారు. ఓకేనా? అబద్ధపు సత్యాలు చెప్తున్నారు, అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తున్నారని దేవుడే వారి గురించి మాట్లాడు. అలా ఏం చేస్తున్నారంటే, వారిని ఏం చేస్తున్నారట? సింహాల వల్ల వేటాడి చీల్చేసి వారి శక్తులను ద్రవ్యాలను పట్టుకున్నారు. అంటే వారికి కావలసింది సంపాదించుకున్నారు తప్పకని వచ్చిన వారికి ఏం కావాలో ఆలోచించలేని పరిస్థితులు ఉన్నారు. మేకా గ్రంథం 6:10 మేకా గ్రంథం 6:10 అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏమైనా అంటే ఇప్పుడు ఈ సొత్తులు ఎలా సంపాదిస్తున్నారట? అన్యాయముగా ఎలా సంపాదిస్తున్నారట? కొలత. ఓకేనా? వేరు వేరు తుడుకురాలంట. ఈయన కొనుక్కున్నప్పుడేమో అవుతాం, అమ్మినప్పుడేమో అవుతాం, లెక్కలు అన్నమాట. అలా అన్యాయపు సొత్తులను పట్టుకుంటున్నారట చాలా మంది. ఓకేనా? అలా అన్యాయపు చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏమైనా చిన్నవిగా ఉన్నా కదా, చూడండి, కొలయు ఉన్నవి కదా, తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సత్యం ఉంచుకుని నేను పవిత్రులను. ఎంత గొప్ప ప్రశ్న అన్నది అమ్మా. అంటే ఇశ్రాయేలులో అందుకనే నేను న్యాయములు చేయుట నాకు ఇష్టము అని అన్నాడు ఇందాక అభిషేకం. అన్యాయం చేస్తే ఏం చేయను అన్నాడు? అసహించుకున్నాను, నేను సహించను అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే తప్పుడు లెక్కలేస్తున్నారో, తప్పుడు కొలతలేస్తున్నారో ఆయన దృష్టికి ఏమవరంట? పవిత్రులు ఇశ్రాయేలులో. ఇవాళ మనం కూడా అంతే. మన ఉద్యోగాల్లో కానీ, మన కూలి పనుల్లో కానీ, మన వ్యాపారంలో కానీ, మనం చేసే చేతి పని ఏదైనా సరే మనం లెక్క మారిందా మనం ఏమవుతుందో తెలుసా? తప్పుడు మనం అవుతుంది.
న్యాయవంతులము కావడం లేదు, అన్యాయవంతులు అవుతున్నాం. ఆ అన్యాయంతో మనం ఎంత సంపాదించిన పవిత్రతలో మట్టికి ఆస్తులు వర్తిల్లుతావేమో తప్ప పవిత్రలతో అలా వర్తిల్లు అందరు సూర్యుడికి చంద్రుడికి ఏం చేస్తున్నారు? నమస్కరించి ప్రకృతి వైపు చూస్తున్నారు. ఎవరు మర్చిపోతున్నారు? కారణం ఏంటి తెలుసా? ఆ సొత్తు దేవుని మరిపిస్తుంది. కాబట్టి అలా ఉంటే గనక నేను దేవుని దృష్టికి ఏమైపోతానన్నాడు? వేషధారిని. కాబట్టి వేషనైనా క్షమిస్తాడేమో తప్పగాని దేవుని దగ్గరకు వచ్చే వేషం వేసినోడు ఇంకెలా మారుతాడు? లోకంలో వేషేగా బ్రతికినా దొంగతనం చేసినా మారుకునే అవకాశం. దేవుని దగ్గరకు వచ్చి వేషధారంలో బ్రతికితే అది నా ప్రవక్తలు తడుతున్నాడు, కాపరుల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త సుమి అని అన్నాడు. ఇవాళ సంఘంలో ఉన్న సువార్థికులు, సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా బ్రతకాలో నేర్చుకోకపోతే, దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా లేకపోతే మనల్ని మనమే నష్టపరుచుకుంటున్నాం. జాగ్రత్త. కాబట్టి దేవుడి దృష్టికి పవిత్రులు అవ్వాలంటే బాప్తిసం పొంది వాక్యం వింటేనే కాదు, మన యథార్థ ప్రవర్తన ఉండాలి. అవునంట కదంట. మన క్రియల్లో, మన మార్గాల్లో, మన పనుల్లో, మన జీవితంలో, మన జీవన విధానంలో మనం అన్నింటిలో న్యాయంగా ఉంటేనే మన దేవుడి దృష్టికి పవిత్రులు అవుతుంది. తప్పని బాప్తిసం తీసుకుని వాక్యం వినేంత మాత్రాన, వాక్యాన్ని చెప్పినంత మాత్రాన మన దైవ దృష్టికి ఏం కాము. కాబట్టి అదొకటే కాదు మనల్ని పవిత్రత చేసింది. పవిత్రులమైన తర్వాత పవిత్రుడు ఎలా ఉంటాడో, పవిత్రమైన దేవుని లక్షణాలు ఏంటో అవన్నీ మనం కలిగి సంఘం నుండి సంపాదించుకోవడమే పవిత్రులుగా సంపూర్ణము అవడం. ఒక్కసారి లోకస్వార్త 6:30 లోకస్వార్త 6:30 లోకస్వార్త 6:30 నిన్ను అడుగు ప్రతి వానికి నిమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పావు అని అర్థ దాన్ని మరలా అడగవద్దు అని యేసు ప్రభు ఆయన భూమి మీద ఉండగా చెప్తున్నాడు. నిన్ను అడుగు ప్రతి వానికి ఏం చేయమన్నాడు? ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పావు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు అని యేసు ప్రభు ఆయన ప్రసంగంలో చెప్తున్నాడు. ఒకసారి 11వ వచనంలోకి కూడా వెళ్తాం. 11:21 11:21 చూడండి. 11:21 బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాల్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా. మీకు అర్థమవుతుందా? సొత్తు ఎత్తుకుపోతున్నాడో ఎత్తుకుపోని అన్నాడు. నిన్ను అడుగువానికి ఏమన్నాడు? నిన్ను అడిగేవానికి సాయం చేయని చెప్పాడు. లేదు అన్యాయంగా పట్టుకుపోతున్నాడు అనుకో, ఏం చేయమన్నాడు? మళ్ళా వాడి దగ్గర నుంచి ఆశించొద్దు. లెక్క ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? బలవంతుడు ఆయుధములను ధరించుకుని తన ఆవరణములను కాల్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉన్నది. ఎందుకని? పట్టుకుపోయేవాడు ఎవడో ఉన్నాడు. ఎందుకని? బలవంతుడు అనమాట, ఆ సొత్తును కాపాడుకునేవాడు. ఓకేనా? బలంగా ఏం చేస్తున్నాడట? ఆయుధాల ద్వారా తన సొత్తును కాపాడుకున్నాడు కాబట్టి భద్రంగా. కొరింథీ పత్రిక 6:7 మొదటి కొరింథీ పత్రిక 6:7 చూడండి. అక్కడ ఒక మాట ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే ఎలా ఉన్నదట? కేవలం లోపం ఉన్నదన్న. అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా అంటూ దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా. అంటే ఒకరికొకరు సమాధానం లేకుండా ఉంటారట. ఎక్కడ? సంఘం. కొరింథీతో సంఘంతో చెప్తారు. ఎందుకంటే మీ సొత్తులు అపహరింపబడడం మేలు కదా. అన్యాయం కొరకు అన్యాయపు ఆలోచనలతో మీరు గుద్దులాడుతున్నారో ఎదుగుతున్నారని అక్కడ పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. వ్యాజ్యమాడని అన్నాడు. ఆలోచన జరుగుతుంది. అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. మీకేనా అర్థమైంది? ఇప్పుడు ఎక్కడ వ్యాజ్యమాడుతున్నాడట?
విశ్వాసం సహోదరుడు ఎవరు? సంఘంలో ఉన్నవాడు. ఓకేనా? ఎక్కడ ఆడుతున్నాడట వ్యాజ్యం? గొడవ అన్యుడి దగ్గర. సంఘములో ఓకేనా? వాక్యము తెలియని వాడి దగ్గర వాక్యం ఎరిగిన వాడు మన సహించుకోకుండా ఏం చేస్తున్నాడట? అన్యాయంగా వ్యాజ్యం ఆడుతుంటే, గొడవ పడుతుంటే పౌలు అంటున్నాడు, ఎందుకంటే మీకున్నది వదిలేసుకుంటున్న న్యాయంగా బాబు అన్నాడు. ఎందుకు తెలుసా? ఒకసారి 19 వచ్చిన చదువు. 19 వచ్చు. మీ మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎవరికి ఆలయంగా ఉన్నదట? పరిశుద్ధాత్మ మన దేహాలు ఎందుకు ఇచ్చాడట? ఆలయం ఇందాకన్నాడు చూసారా, కొడుకు నింపుకోవడానికి కాదు. ఓకేనా? పరిశుద్ధాత్మ పూర్వం అవ్వాలంట మనం. అందుకని అన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు అది. అందుకని ఇందాక ఇశ్రాయేలుతో ఏమన్నాడు? నేను పేరు పెట్టి పిలిచేవాడునని యెహోవా నేను, మీరు నా సొత్తు అని అన్నాడు. ఇప్పుడు దేవుడి సొత్తు ఎవరు చెప్పండి? మనమే. క్రైస్తవులు. ఓకేనా? క్రైస్తవులు దేవుని సొత్తు. క్రీస్తులోకి వచ్చిన వారు దేవుని ఆస్తి. అందుకని అన్నాడు అక్కడ ఏమని? మీరు మీ సొత్తు కాదు. ఎవరికి సొత్తు అవ్వాలి? దేవుని సొత్తు. అంటే దేవుని ఆస్తి అవ్వాలంటే ఏం చేయాలి ఆయన అమ్మా? ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు మనలోనికి నివసించాలి అని అంటే మన దేహాలు పవిత్రంగా ఉండాలి. ఉండాలి. ఓకేనా? మనం పవిత్రంగా బ్రతకాలి. అది చెప్పుడు మీరు అన్యాయం చేయొద్దు, వేరు తులుకురాళ్ళు వేసుకోవద్దు, అన్యాయం సొత్తులు పట్టుకోవద్దు అని ఇశ్రాయేలుకి చెప్పుకుంటూ వచ్చాడు. సహోదరులతో ఇక్కడ మాట్లాడుతున్నారు, అన్యుడి దగ్గర ఎలా బ్రతకాలో ముందు నేర్చుకో. సహోదరుని అనబడిన మీలోనే సమాధానం లేకపోతే అన్యుడికి ఏం చెప్తారు? మీరెవరో విలువ పెట్టి కొనబడిన వారు, క్రీస్తు రక్తముతో కొనబడి పరిశుద్ధులుగా సంఘంలో చేర్చబడింది. మీరు లోకస్తుల వలె ఆలోచించడం అంటే అర్థం ఏంటి? భౌతికమైన ఆస్తి కోసం, భౌతికమైన ధనం కోసం, భౌతికమైన విధానాల కోసం మీరు నోరు జారుకుంటూ గుద్దులాడుతూ వ్యర్థంగా బ్రతుకుతూ ఉంటే ఎంతకంటే వాటిని వదిలేసుకోవడం న్యాయం కదా. మీకు అర్థమవుతుందా? అలా పట్టుకెళ్ళి వాళ్ళు వదిలేసారు, ఎవరు అడుగుతారు? అన్యాయంగా తీసుకున్నాడు. లెక్క ఎవరి దగ్గర ఉందా? దేవుని యొక్క ఇందాక మేఘ గ్రంథంలో చెప్పాడు కదా, మీరు ఇలా సంపాదించి నా దగ్గర పవిత్రులు అవుతారా అని అన్నాడు. కాబట్టి సంఘంలో మనం ఉండడం కాదు, సమాజంలో ఎలా బ్రతుకుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. అందుకని మనం ఆశించడానికి మీకు కలిగిన వాటితో ఎలా ఉండమన్నాడు? తృప్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే తృప్తుందో మనం మన కాని దాని కొరకు బుద్ధులు అడుకునే అవకాశం. ఎందుకని మనం అపవిత్రులు కాదు, పవిత్రపరచబడి సంఘంలోకి వచ్చాం. మనమే దేవుని ఆస్తి అయినప్పుడు దేవుని ఆస్తి ఎలా ఉండాలి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 12:14 12:14 చూడండి అన్నమాట. ఒక ఆత్మను ఆత్మను పానము చేసిన కాదండి, శరీరం ఒకటి ఆత్మ అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా క్షమించండి, 2 కొరింథీ పత్రిక, 1 కొరింథీ చెప్పానా? 2 కొరింథీ పత్రిక 12:14 ఇదిగో ఈ మూడోసారికి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నానని మాట్లాడతారు పౌలు. వచ్చినప్పుడు మీకు భారముగాను ఉండను, మీ సొత్తులు కాదు మిమ్మునే. అద్భుతమైన పదాన్ని పౌలు ఇక్కడ వాడు. మీ సొత్తులు కాదు, ఎవరు వాడుతున్నాను? ఓకేనా? కాబట్టి ఇవాళ సువార్థికుడికి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, హృదయాలు. ఓకేనా? ఎందుకంటే సువార్థికుడు చెప్పే వాక్యం దేనికి? హృదయానికి, శరీరానికే. కాబట్టి పౌలు చెప్తున్నాడు, మీ సొత్తులు నాకు వద్దు, మీరే నాకు కాదు. ఎందుకంటే తెలుసా, మన హృదయాలు ఎప్పుడైతే ఇచ్చామో వాక్యంతో ఫుల్ఫిల్ చేసే అవకాశం సువార్థికుడికి ఉంది. అందుకనే కాపర్లు ఏం చేయమన్నాడు? వాటిని కాయాలి, బలహీనమైన వాటిని బలపరచాలి, జబ్బు కలిగిన వాటిని బాగు చేయాలి, రోగం కలిగిన వాటిని కాపాడాలని హెచ్కేలుతో
దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. ఇవాళ సంఘంలో సువార్తికుడు అదే పని చేయాలి. మనల్ని పవిత్రపరిచేది, బలహీనంగా ఉన్న మనల్ని బలపరిచేది అంటే విశ్వాసం. బలహీనంలో అయితే వాక్యం ద్వారా బలపరచడం. పవిత్రతలో లోపాలు ఉంటే వింటున్న వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలి. మన తప్పుడు మార్గాలు వదులుకోవాలి. చెడు ఆలోచనలు విడిచిపెట్టాలి. వాక్యానికి భిన్నమైన మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు అవి వదులుకుంటే ఆయన సొత్తుగా మనల్ని ఎంచుకున్నాడు కనుక, ఆయన ఆస్తిగా మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి దాంట్లో ఏముండకూడదు, లోపం ఉండకుండా ఉండవలసిన అవసరత ఉంది. అందుకనే మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కోర్చదగినది కదా, అవునా? కాబట్టి వీరు దేవుడికి ఆస్తి ఇవ్వడం కాదు, దేవుడే వీరికి ఏం చేశాడు, ఆస్తిని ఇచ్చాడని పౌలు తేటతెల్లంగా వివరిస్తున్నాడు. తీతు పత్రిక. దేవుడు ఆస్తి ఏది? సంఘం, అవునా? చూడండి, తీతు పత్రిక 2:14 తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడట? సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేశాడట? విమోచించాడట. ఎందుకు? ఆయన సొత్తుగా ఉండాలి గనక, ఆయన సొత్తు పవిత్రంగా ఉండాలి గనక ఏం చేశాడట? పిలువబడి ఆయన వాక్యం దగ్గర ఉన్నవాడు ఏమయ్యాడట? చూడండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడట? ప్రభు దగ్గర ఉన్నవాడి యొక్క జీవితం అంత గొప్పది. అందుకే పౌలు అన్నాడు, మీ సొత్తు కాదు, మీరు కావాలి. ముందు మనం ఇవ్వాల్సినవి కాదు, మనల్ని అర్పించుకోవాలి దేవునికి. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అని చెప్పారు. అన్నీ ఇస్తున్నాం, మనమే దూరంగా. అది కదా కయ్యం చేశాడు, అన్ని ఇచ్చాడు, హృదయాన్ని ఇవ్వలేదు. హేబెలు ఏం చేశాడు? హృదయాన్ని ఇచ్చి అప్పుడు అన్ని ఇచ్చాడు, కాబట్టి అంగీకరించబడ్డాడు. కాబట్టి మనము కూడా క్రీస్తులో అంగీకారంగా ఉండాలంటే ముందు మనం ఉండాలి దేవుడితో, తర్వాత మనం ఇచ్చేవి అంగీకారం. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి శక్తి గల ప్రజలను తన కోసం, అది ఎందుకు పవిత్రపరుచుకున్నాడట? సత్క్రియలో మనం ఆసక్తి కలిగి ఎదగాలంట. అంటే వాక్యం చెప్తున్న క్రియలో మనం ఎదగాలని ఏం చేశాడంట? మనల్ని పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కోసం బలైపోయాడట. మనం ఏం చేయాలని? దుర్నీతులలో నుండి విమోచింపబడి సత్క్రియలలో ఆసక్తి కలిగి ఎదగాలని. అంతేనా? శక్తి క్రియలో ఆసక్తి కలిగి ఎదగాలని తన కోసం మనల్ని ఏం చేశాడంట? మరి ఆయన రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన తర్వాత మీ ఉద్దేశాలతో మీరు, నా ఉద్దేశాలతో నేను అంటే మనం ఎలా ఉంటున్నాం? అపవిత్రులుగా ఉంటాం. మన సొత్తు అపహరింపబడుతుంది, ఆయన లెక్కలో ఉన్నవారుగా తీర్చబడతలేదు. జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరత ఉంది. పౌలు నిజమైన కాపరుడుగా సంఘం కొరకు హెచ్చరిక చేస్తూ బ్రతుకుతున్నాడు. కాబట్టి ఈ రోజు సువార్థికులుగా ఎదుగుతున్న మనమందరం కూడా అపోస్తలుల వలె నమ్మకంగా పనిచేయాలి. మనం సంఘం యొక్క లోటులు తెలుసుకొని, విశ్వాసుల లోటులు తెలుసుకొని వాక్యం చెప్పవలసిన అవసరత ఉంది. తన సొత్తుగా చేసుకున్నటకు మన కొరకు తను తాను ఏం చేసుకున్నాడట? అర్పించుకున్నాడు. అర్పించుకున్న వాడిని మనం విడిచిపెట్టి నిర్లక్ష్యం చేస్తే లెక్క చెప్పడం అడగడా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మన సొత్తు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు మనమేమయ్యామంట? సొత్తు. అంటే క్రీస్తు ఆస్తి ఎవరు అనుకున్నారు? సంఘం. కాబట్టి సహోదరులుగా ఉన్న మన లోకంలో వ్యాఖ్యలు ఆడుకోకూడదు. భౌతికమైన ఆస్తుల కొరకు కొట్టుకోకూడదు, తగాదాలు పెట్టుకోకూడదు. సమాధానంగా, సంరక్షణగా, పవిత్రులుగానే తీర్చుకోవాలి. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డాం. మన సొత్తు కాదు కాబట్టి దేవునికి అవమానం తేకుండా బ్రతకవలసిన వారమే ఉన్నాం. 1 పేతురు పత్రిక 2:9 ఈ మాట చదువుకుని మన పాఠాన్ని ముగించుకో. 1 పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుంచి 1 పేతురు 2:9.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎక్కడి నుంచి పిలిచాడంట? లోకంలో చీకటిలో నుంచి, అంటే అంధకార సంబంధమైన లోకముల నుంచి మనల్ని ఏం చేశాడంట? పిలిచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే పరలోక సంబంధమైన దివ్యమైన వాక్య సత్య వెలుగులోనికి మనల్ని పిలిచాడట. పిలిచిన వాని గుణాతిశయములను, అంటే ఆయన గుణగణాలు తెలుసుకోవాలట. వెలుగులోకి వచ్చిన వాడు చీకట్లో ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఎలా నేర్చుకున్నాడు? వెలుగులోకి వచ్చాక ప్రభు లక్షణాలు, ప్రభు ఉద్దేశాలు, ప్రభు విధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గుణాతిశయములను తెలుసుకొని ప్రచురం చేయాలి. ఎక్కడ? అంధకారంలో. ఈ వెలుగు సంబంధమైన క్రీస్తుల గురించి ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నాయి. విన్నారు. ఇప్పుడు ఇవాళ క్రీస్తులకు వచ్చిన వాడు ఎవరంట? ఆయన సొత్తు, ఆయన ప్రజగా ఎన్నుకోబడుతున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే సమస్తమైన దుర్నీతి నుంచి విమోచింపబడ్డాం. మన సమస్తాన్ని వెనకాల వెళ్ళిపోకూడదు మనం, అవునా కాదు? కాబట్టి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం ప్రభు చేసిన త్యాగాన్ని తెలుసుకోవాలి. అది తెలిపేది సంఘం, సత్య వాక్యం. ఆ సంఘములో ఉంటూ దేవుని ఆస్తి ఎవరనంటే మనమేనని గుర్తించుకోవాలి. మన సొత్తును మనం ఎవరైనా అపహరించి ఎత్తుకుని పోతుంటే ఊరుకుంటామా? అంత వ్యాజ్యం ఆడుతున్నాం. మరి దేవుడి సొత్తులు పాడు చేస్తుంటే మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఏమా, దేవుడి సొత్తులు ఒకడు పాడవుతుంటే ఎందుకు వదిలేస్తున్నాం? ఏమా, ఎకరం ఉంది కదా పోతే చెడిపోయిందని వదిలేసే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. 4 సెంట్లు ఉన్నాయి కదా, పోలే గజమే కదా వదిలేద్దామని అనుకున్నారా? ఎంత పోరాడుతున్నాం దానికోసం, అవునా? ఎంత వాక్యం తెలిసిన ఎంత ఆరాటపడుతున్నాం మనం, ఆలోచించాం. మరి వాళ్ళ మన ఆస్తుల వరకు మనం ఎంత ఆలోచిస్తుంటే మరి దేవుని ఆస్తు గురించి ఆలోచన లేకుండా బ్రతకడం ఎంతవరకు న్యాయం? అదే సంఘము దేవుని ఆస్తి అన్నప్పుడు, సంఘం కొరకు ప్రభు దాని కొరకు ప్రాణత్యాగం చేశాడని తెలిసినప్పుడు, ఆ సంఘం కొరకు మనం ఇంకొకరు బలహీనపరిచిన, మన వల్ల ఒకరు దూరం అవుతున్నా మనం ఎంత భయంకరమైన శిక్షకు వెళ్ళిపోతామో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని ఆస్తిని పాడు చేస్తే ఊరుకునేవాడు కాదు. కాబట్టి సంఘం ఆయన ఆస్తి. ఆయన ఆస్తిని కాపాడడానికి మనకిచ్చాడు, కాపాడాలి. ఆయన సంఘం మనం మనకిచ్చిన స్వార్థాన్ని, మనకిచ్చిన బహుమానాన్ని కాపాడుకోవాలి. మన బహుమానం అపహరింపకుండా, శిరస్సునెత్తుకోకుండా చాలా మంది ఉన్నారు. అలాంటి అబద్ధబోధలకి, అటువంటి భౌతికమైన విధానాలకి మనం దూరంగా ఉంటూ మన లక్షణాలను కాపాడుకుంటూ మన పరిశుద్ధులుగా సంఘంలో ఎదగాలని, దేవుని సొత్తుగా ఎల్లప్పుడూ పిలువబడి పరలోకానికి వారసులుగా ఉండాలని నన్నే నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ కొద్ది తెలియజేస్తాను. థ్యాంక్ యూ.